వీకెండ్ డెవలపర్. ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చెప్తున్నా అంటే విజువల్ స్టూడియో కోడ్లో HTML, CSS మరియు జావా స్క్రిప్ట్ని ఎలా లింక్ చేసుకోవాలి అనే సెటప్ని మీకు చెప్పబోతున్నాను. ఆర్ యూ ఎక్సైటెడ్? దీనికోసం ఫస్ట్ మీ పీసీలో విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేయండి. HTML, CSS మరియు జావా స్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో వీటిని రన్ చేయడానికి ఎలాంటి కంపైలర్స్ అవసరం లేదు. జస్ట్ మీరు ఫైల్స్ని బ్రౌజర్లో రన్ చేస్తే సరిపోతుంది. దీనికోసం మనం VSCodeలో కొన్ని ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. దీనిలో ఫోర్త్ ఐకాన్ ఎక్స్టెన్షన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఎక్స్టెన్షన్ HTML, CSS సపోర్ట్. ఈ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లైవ్ సర్వర్. ఈ ఎక్స్టెన్షన్ దేనికోసం అంటే మనం ఏదైనా ఫైల్లో చేంజ్ చేసినామనుకో ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత డెస్క్టాప్ పైన నేను కోడింగ్ కోసం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. మై ఫోల్డర్ నేమ్ ఇస్ వెబ్. నేను VSCode ఓపెన్ చేసి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటున్నాను. డెస్క్టాప్ వెబ్. వెబ్ ఇస్ మై ఫోల్డర్ నేమ్. సో ఈ ఫోల్డర్లో నేను ముందుగా HTML ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ కనబడుతున్న ఐకాన్ మీద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా HTML ఫోల్డర్ నేమ్ ఇస్ index.html. HTML ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి డిఫాల్ట్ HTML కోడ్ స్నిప్పెట్ రావాలంటే HTML5 అని సెర్చ్ చేసి ఇక్కడ రికమెండేషన్స్లో వస్తుంది చూడండి. HTML5 మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు కావాల్సిన బాయిలర్ ప్లేట్ అనేది వస్తుంది. నేను ఫైల్ నేమ్ టైటిల్ నేమ్ అని చేంజ్ చేసుకుంటాను. టైటిల్ నేమ్ ఇస్ వెబ్ అని పెట్టుకుంటాను. అండ్ బాడీ HTML బాడీలో నేను హెడ్డింగ్ ట్యాగ్లో అనే టెక్స్ట్ రాసుకుంటున్నాను. ఇప్పుడు మన ఫైల్ సేవ్ చేయాలంటే Ctrl+S క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫైల్ని మనం బ్రౌజర్లో రన్ చేయాలంటే మనం ఆల్రెడీ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఫైల్ అనేది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. చూడండి, మనం ఇక్కడ టైటిల్లో వెబ్ అని ఇచ్చాము. ఇక్కడ వెబ్ అని వచ్చింది ఫైల్. అండ్ బాడీలో హలో వరల్డ్ అని రాసాం. హలో వరల్డ్ అని ఇచ్చాము. నేను కరెక్ట్గా ప్రాపర్గా సెట్ అయ్యే విధంగా సెటప్ చేసుకుంటాను. ఇప్పటి వరకు మనం HTMLని లింక్ చేసాం. ఇప్పుడు ఇదే HTMLకి CSS ఫైల్ని లింక్ చేద్దాం. ఫస్ట్ మనం CSS ఫైల్ని క్రియేట్ చేద్దాం.
CSS ఫైల్ నేమ్ నేను styles.css అని ఇస్తున్నాను. దీనికి ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. CSS కోసం హెడింగ్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తాం. డాట్ సెలెక్టర్ ద్వారా నేను హెడ్డింగ్ అనే క్లాస్తో హెడ్డింగ్ అనే ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ ర్యాండమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ CSS ఫైల్ని HTML ఫైల్కి లింక్ చేయాలంటే లింక్ అనే ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ మీరు లింక్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ లింక్ CSS అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన ఫైల్ నేమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. కావాలంటే ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. మన ఫైల్ నేమ్ అంటే styles.css రైట్. సో ఇప్పుడు నేను కంట్రోల్ సేవ్ చేసిన వెంటనే ఇక్కడ అప్డేట్ అవుతుంది చూడండి. ఇక్కడ స్టైల్స్ని కూడా సేవ్ చేయాలి. ఓకే, చూసారా మన CSS అనేది లింక్ అయింది. ఇక్కడ నేను ప్యాడింగ్ ఇస్తాను అండ్ కంట్రోల్ ప్యాడింగ్ అనేది అప్డేట్ అయింది. నేను కలర్ని చేంజ్ చేస్తున్నాను. లైవ్ సర్వర్ ద్వారా మన ఫైల్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. కలర్ క్లీన్ ఇచ్చి నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు మన HTML ఫైల్కి జావాస్క్రిప్ట్ని లింక్ చేద్దాం. ఫస్ట్ మనం జావాస్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. నా జావాస్క్రిప్ట్ ఫైల్ని app.js. ఈ జావాస్క్రిప్ట్ ఫైల్లో నేను ఒక అలర్ట్ బాక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాను. Hello, we can develop web. ఫైల్ని సేవ్ చేస్తున్నాను. మనం HTML ఫైల్లో లింక్ చేయాలంటే యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి. సారీ, ముందు స్క్రిప్ట్ ఓపెన్ చేయాలి, నెక్స్ట్ క్లోజ్ చేయాలి. ఇందులో SRC అంటే సోర్స్ ఏంటి? సోర్స్ అంటే మన ఫైల్ యాప్.js. ఈ ఫైల్ నేమ్ సేవ్ చేయగానే ఇక్కడ అలర్ట్ బాక్స్ అనేది వస్తుంది చూడండి. మన జావాస్క్రిప్ట్ కూడా లింక్ అయింది. మనం ప్రింట్ చేసిన హలో వీ కెన్ డెవలపర్ అనేది ప్రింట్ అయింది. సో ఇంతే ఈజీగా మనం HTML CSS స్క్రిప్ట్ని లింక్ చేయొచ్చు VSCodeలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.